ప్రతి ఒక్కరూ కూడా ఈ కూటమి ప్రభుత్వంపై తిరుగుబాటుకు సంసిద్ధులై ఉన్నారు. మా సత్తా ఏంటో, ప్రజల్లో ఉన్నటువంటి మా పార్టీపై అభిమానం ఏందో మొన్న జరిగిన ఎన్నికలలో ప్రజలు నమ్మి మోసపోయి బాధపడుతూ భవిష్యత్తులో జగనన్న నాయకత్వం వస్తే తప్ప ఈ రాష్ట్రానికి, ఈ ప్రజలకు రక్షణ లేదు అనేటువంటి ఆలోచనతో ఉన్న ప్రజలు రాబో రోజుల్లో ఈ ప్రభుత్వంపై తిరుగుబాటుకు సంసిద్ధులుగానున్నారు. దాని ఫలితం రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలు చూపించనున్నారు. ఒక్కటే చెప్తున్నాం, మా కార్యకర్తలందరికీ చెప్తున్నాం, మా ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలోని ప్రతి మండలం, ప్రతి పంచాయతీ, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకి చెప్తున్నాం, ప్రతి నాయకుడి దృష్టికి తెస్తున్నాం. మన ఒంగోలు నుంచే ఈ కుటుంబ ప్రభుత్వంపై, ఈ అసమర్థ ప్రభుత్వంపై, ఈ అరాచక ప్రభుత్వంపై, ప్రజలను మోసగిస్తున్న ఈ మోసపూరిత ప్రభుత్వంపై తిరుగుబాటు ఎలా ఉంటుందో చూపించేటటువంటి కార్యక్రమం మా ఒంగోలు పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతి పల్లె నుంచి ప్రారంభమవుతుంది. పల్లె పల్లె నుంచి ప్రజా తిరుగుబాటు వచ్చి తీరుతుంది. పల్లె పల్లె నుంచి ప్రజా తిరుగుబాటు వస్తుంది. ఆ ప్రజా తిరుగుబాటులో ఒంగోలులో పార్లమైనటువంటి ఈ ప్రజా తిరుగుబాటు ఈ మోసపు ప్రభుత్వంపై రాష్ట్ర వ్యాప్తానికి నాందిగా పలకనుంది. అందుకే మేమందరం కూడా వేదికపైనటువంటి అన్ని నియోజకవర్గాల మా నాయకులు, మా ఇన్ఛార్జీలు, మా శాసనసభ్యులు, మేము ప్రతి ఒక్కకున్నటువంటి పార్టీ పెద్దలు అందరం కూడా ఒక్క తాటిగా నిలబడి మా పార్టీ ఎలాంటి ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతుందో ఒంగోలు నుంచి చూపిస్తామని కూడా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ అనండి. వాళ్ళు అడుగుతారు, మీరు అడిగేది ఉందా? అంటే ప్రస్తుతం టీడీపీ పరిపాలన ఏపీ ప్రజా సంక్షేమంలో అటువంటి పరిస్థితి కనపడలేదా? ఆరోగ్యశ్రీ చూపిస్తా, ఎన్ని హాస్పిటల్ డబ్బులు ఇచ్చారు? నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, మీరు వేసిన పరిస్థితి మిమ్మల్ని అడుగుతున్నా. ఆరోగ్యశ్రీ హాస్పిటల్లో ఏమైనా ఆరోగ్యశ్రీ పేషెంట్లకు వైద్యం జరుగుతుందా? ఏ హాస్పిటల్లో జరుగుతుందో ఒక హాస్పిటల్ చూపించు. మా ప్రభుత్వంలో చిన్న జబ్బు నుంచి పెద్ద జబ్బు వరకు ఏ జబ్బు వచ్చినా ఒక పేదవాడికి ధైర్యం ఉన్నది. నాకు మా నాయకుడు వైఎస్ రాజశేఖర్ గారు పెట్టినటువంటి మా పథకం మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తున్నారు. నా ఆరోగ్యంతో ఇంటికి వస్తానని నమ్మకం కుటుంబానికి ఉండేది. ఏ హాస్పిటల్లో ఉందో చూపించు. ఫీజు రియంబర్స్మెంట్ ఏ కాలేజీకి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారో చూపించు. విద్యార్థులకు ఇస్తారటువంటి, నిరుద్యోగులకు ఇస్తారు నిరుద్యోగ భూతి ఎక్కడుందో చూపించు. మీరు ఇచ్చిన హామీ మేము చెప్పింది కాదు. 50 సంవత్సరాలు దాటిన ప్రతి బీసీకి పింఛన్ ఇస్తామన్నారు. 50 సంవత్సరాలు దాటిన ఏ బీసీకి పింఛన్ ఇస్తున్నారు మీరే చెప్పండి. పలానా బీసీకి ఇచ్చారని చూపించండి. లేదు కదా, నేను చెప్పింది తప్పండి, ఎవరన్నా చెప్పండి. మేము లేదు, నిరుద్యోగ భృతి ఇచ్చేసినాం, 50 సంవత్సరాలు దాటిన బీసీలకి ఇచ్చేసినాం, ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకి డబ్బులు కట్టేసినాం, పిల్లలకు ఇచ్చేసినాం, ఈ రాష్ట్రంలో ప్రతి మహిళకు డబ్బులు ఇచ్చేసినాం చెప్పండి. లేదు కదా, లేదంటే ఏమని అర్థం? మాటిచ్చి ఓటేయించుకొని మోసం చేసిన ప్రభుత్వాన్ని ఒప్పుకున్నట్టే కదా. తిరుపతి లడ్డు విషయంలో కల్తీ జరిగింది, ఇది మోసం, ఇది వాళ్ళు ఫ్లెక్సీలు వేస్తున్నారు. ఫ్లెక్సీలో కూడా నేను ఫ్లెక్సీలు వేస్తే వాళ్ళు సిసిబి కార్యకర్తలు చేశారని వాళ్ళని అరెస్ట్ చేశారు. ప్రతిఘటించారు బాగా. ఆ 20 పనులు మీరు బయటకు వస్తున్నారని చెప్పి అక్కడ సంబరాలు చేసుకున్నారు. ఇలా ఎలా చేసుకుంటారు సంబరాలు? బయటికి వచ్చినంత మాత్రాన క్లీన్ చిట్ లభించలేదు కదా అనేది మంత్రి పొద్దున బాగా అన్యాయం చేస్తారు మాట్లాడారు. అలాగే మధ్య ఈ లడ్డు విషయంలో కూడా 2022లో ఇచ్చినటువంటి ఎన్డీపీ కదా, నేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ ట్రైన్ డెవలప్ ఐడియా, ఆ ఇచ్చిన రిపోర్ట్లో కూడా దాంట్లో ఈ కల్తీ కాదు ఇది యానిమల్ జైన్ రిపోర్ట్ ఉంది. ఆ రిపోర్ట్లో మా దగ్గర ఉంది. ఎక్కడైనా బహిరంగ చర్చకు మేము సిద్ధం అన్నారు.
ఈ ప్రభుత్వము వేసినటువంటి సిబిఐ సిట్టు ఎక్కడ కూడా కలవలేదు. ఏ రకమైనటువంటి కొవ్వు, పంది కొవ్వు కానీ ఏదో వాళ్ళు ఏదో ఆరోపణ చేశారు. ఒక సాక్షాత్తు ఒక బాధ్యత గల ముఖ్యమంత్రే పంది కొవ్వు కలిసింది అని ఆరోపణ చేశారు. మీరే సాక్ష్యం. అదేమి కలవలేదు. దాంట్లో ఇందులో కూడా కొలెస్ట్రాల్ అనేది 0 ఉంది. కలిసి ఉంటే కొలెస్ట్రాల్ పెరుగుంటుంది. వాళ్ళు స్పష్టంగా వాళ్ళు వేసినటువంటి కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మా దగ్గర రహస్యంగా ఒకటి ఉందంటే అంటే ఈ సిబిఐ కన్నా మీ దగ్గర దాగుండా ఆ రిపోర్ట్ సిబిఐకి ఇవ్వండి. దీనిలో 1 లీటర్ పాలు కూడా అసలు వాడలేదు. ఇది కెమికల్ ప్లస్ మామూలుగా యూజ్ చేశారని ఒక రిపోర్ట్ ఇచ్చారు. నేను ఒకటే అడుగుతున్నా, ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెటీరియల్ చెక్ చేశారు? తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత వచ్చిన మెటీరియల్ చెక్ చేశారు. అంటే మీ ప్రభుత్వంలో వచ్చిన మెటీరియల్ మీరు చెక్ చేస్తే ఒకవేళ అట్టేది ఎవరు కలిసి మీ ప్రభుత్వంలో కలుసున్నారు. చెకింగ్ జరిగింది మీరే కదా. ఆ మెటీరియల్ ఎప్పుడు మీ ప్రభుత్వంలో వచ్చినటువంటి మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చినటువంటి మెటీరియల్ చెకింగ్ చేసినప్పుడు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కలిపి ఆరోపణ కూడా చేసి ఉండొచ్చు కదా. అంటే మీరు అడిగిన దానికి సమాధానం చెప్తున్నా, మీరు అడిగిన ప్రశ్న చెప్తున్నా. ఆరోపణలు చేయడంలో ఆస్కార్ అవార్డు ఇస్తే తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వచ్చు. ఏ ఆరోపణ అయినా చేస్తారు. ఇట్లంటారు, ఇట్లంటారు. అందులో దిట్ట, మామూలు దిట్ట కాదు. టీడీపీ ఎమ్మెల్యే ప్రెసిడెంట్ ఎఫ్ఐఆర్స్ విషయంలో తెలంగాణ వైసీపీ నాయకులు అని చెప్పేసి ఆరోపిస్తున్నారు. ఏంది ఎమ్మెల్యే ఎమ్మెల్యే రాశిలేలో ఉన్నాయి. ఎవరైనా జనసేన ఎమ్మెల్యే కోడూరా చాలా మంది ఉన్నారు కదా. ఒకటే అయితే మేము చెప్తాం, మాకు ఎమ్మెల్యే పేరు అయితే చెప్తాం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళు అదే పని మీద ఉన్నారు కదా. వాళ్ళు వేరే పని మీద ఎక్కడ కనబడుతున్నారు? నీకు ఎంతమంది ఎమ్మెల్యేలు? కొందరు ఎమ్మెల్యేలు తాకు కొడుతున్నారు అధికారాన్ని, కొందరు అధికారులేమో కొందరు ఎమ్మెల్యేలు తాకు కొడుతున్నారు, కొందరు ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏమో ఆరోపణలు చేసుకుంటూ రోజులు గడిపిస్తున్నాడు. ఎవరు ప్రజల గురించి ఆలోచించే పనిలే, ఎవరు పనుల్లో బిజీగా ఉంటారు. రాజధాని నుంచే వచ్చారు కదా సార్. ఇప్పుడు ఏమన్నా అక్కడ వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి జరుగుతుంది, మేము ప్రతిరోజు టీవీలో చూస్తాం. మీకేమన్నా కనపడిందా? నేను ఇప్పుడే సింగపూర్ ఎయిర్పోర్ట్లో దిగి ఇంకా అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో, సింగపూర్ కన్నా బాగుంది ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అంటే రాజధానికి అభివృద్ధి జరగాల, రాజధాని బాగుండాలని ఎవరైనా కోరుకుంటాం. దాంట్లో ఏం లేదు, రాజధాని మంచిగా ఉండాలని కోరుకుంటాం. ఊహలతో కూడిన రాజధాని జనాలను మోసగించడం ఎందుకు? వాస్తవిక రాజధాని ఏం జరుగుతుందో ఇది చెప్తాం.